రాజకీయం అంటేనే ఎట్లుంటదో ఎవ్వరికి తెలియదు. కానీ కొందరు పార్టీ ఓడిపోంగనే ఇంకో పార్టీలకు జంపైతుంటారు. అట్లయితే రాజకీయంలో పైకొచ్చుడు అంత అల్కగా కాదబ్బా. ఓడిపోయినా గెలిచినా ఒక్కటే పార్టీలో ఉండాలే, పబ్లిక్లో తిరగాలి, అల్ల మంచి షెడ్డల్ని అరుచుకోవాలి, అల్లకింత ఆసర కావాలి. అట్లయితేనే ఓనాడు కాకున్నా ఓనాడు ఓట్లేసి గెలిపిస్తారు ఓటర్ అన్నలు. అగో అట్లా పబ్లిక్లో తిరిగినోళ్ళకే ఇవాళ పీఠం ఎక్కే కిస్మత్ దక్కింది. రైట్, మున్సిపాలిటీ ఓట్ల కథ ఒడిచింది. ఓట్లు అంటే ఓట్లు పడ్డాయి. శుక్రవారం నాడు లెక్కలు కూడా ఒడిచినాయి. ఈ పార్టీ కూడా షై పార్టీ వాళ్ళే ఎక్కువ సీట్లు గెలుచుకోరు. మొత్తం 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఓట్లు పడితే ఎక్కువ సీట్లలో గుల్షీలకు ఎక్కింది షై పార్టీ వాళ్ళే. 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కు 60కి మీదనే సీట్లు వస్తే కార్ పార్టీ వాళ్ళకు 12 సీట్లే. కానీ ముందుగాల మురిసిన పువ్వు పార్టీ వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదంటే చూడాలి. కొన్ని జాగాలలో ఇండిపెండెంట్లు గెలిస్తే ఓ 35 జాగాల్లో అంగొచ్చింది. ఇటు కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీదే పైషయి. ఎక్కువ చోట్ల మేయర్ సీట్ల కూర్చునేది కూడా షై పార్టీ లీడర్లే. పోయిన ఓట్ల లెక్కనే ఈ పార్టీ కూడా మున్సిపాలిటీ ఓట్లలో షై పార్టీదే హవా అంతా. అయితే సరే, ఇక డబ్బు, మద్యము, అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరినాయి. చూస్తూ ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు, మీరు కూడా వీడియోలు ఇచ్చారు. చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సరే, అక్రమాల ద్వారా ఇక మొదలుపెట్టినారు ఆల్రెడీ. బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా గెలిచిన దాన్ని, మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు, కొట్లాడతాం. ఏం కాదు తీరి సార్లు కాంగ్రెస్ వాళ్ళు సీట్లు గెలిస్తే మీరు పబ్లిక్ మనసులు గెలుచుకురు తీరి. గమ్మత్ ఏంటంటే కొత్తగూడెంలో ఎర్రజెండా పార్టీ కుర్చీలకు ఎక్కింది. గాదానికి కార్ పార్టీ వాళ్ళు మద్దతు. మళ్ళా పువ్వు పార్టీ వాళ్ళు చాలా దుక్కులో వార్డు కౌన్సిలర్లుగా గెలిచిరు కానీ సీట్లు అయితే రాలేదు. మరి ప్రజలు చాలా వరకు మాకు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రోజు మీరు ఆశించిన విధంగానే ఉంది. ఎందుకంటే దాదాపు 350 సీట్లు మేము ఇప్పుడు గెలుస్తున్నాం, అన్ని కూడా కలిపి. ఇప్పుడు దాదాపు 200 వార్డ్స్లో 2 ఓట్ల నుంచి 25 ఓట్ల మధ్యన ఓడిపోయినటువంటి చాలా ఉన్నాయి. 5 ఓట్లతోని, 10 ఓట్లతోని, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక. ఇట్లా వాళ్ళ తరీకల వాళ్ళు చెప్తుంటే వీళ్ళ తరీకల వీళ్ళు చెప్తున్నారు ముచ్చట్లు అన్నట్టు. చెప్పుడు మర్చిపోయిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపుకించి పోటీ చేసి మున్సిపాలిటీ చైర్మన్ సీటుకి ఎక్కిరు జోగులాంబ గద్వాల జిల్లా వైడేపల్లి మున్సిపాలిటీలా. అంటే వైడేపల్లిలో సింహం గర్జించింది అన్నట్టు. ఏదైతే గానీ మున్సిపాలిటీ ఓట్లలో గెలిచినందుకు కాంగ్రెస్ వాళ్ళ సంబరాలు పోండ్రి. హైదరాబాద్లా పెద్ద సర్కారు దావఖానా అంటే గాంధీ ఉస్మానియానే. తెలంగాణ అంతటికెంచి శితం మంది వస్తారు. అందరూ ఆ 2 దావఖాన్లకే వచ్చేటాలకు బెడ్లు సాలకుంటాయితున్నాయి. పోనీ ప్రైవేటు దావఖానకు ఓదమంటే వాళ్ళ ఫీజులకు మొక్కాలరా నాయన. డాక్టర్ని కలవాలంటే ముందుగాలో 1000 రూపాయలు ఫీజు కట్టాలి. అట్లయితేనే వాళ్ళు వచ్చి చూసేటిది. ఇక ఆ టెస్టులు ఈ టెస్టులని గుంజుడు పానంతోటి పనాయే. అందుకనే అడిగిన కాడి కప్పు చేసైనా కడతారు. అగో అడిగినన్ని పైసలు కట్టలేక పానాలు పోగొట్టుకునేట అసొంటల కొరకే గిది తయారైతుంది. ప్రైవేట్ దవాఖానకు ఓలేని వాళ్లకు పైసలు పెట్టి బాగా చేయించుకోలేని వాళ్లకు చల్లటి మాట చెప్పింది తెలంగాణ సర్కారు. వచ్చే ఉగాదికి హైదరాబాద్ సనత్ నగర్ లో కట్టేటి పెద్ద దవాఖానా అదే టిమ్స్ దవాఖానకు రిబ్బన్ కత్తిరించేందుకు ముహూర్తం పెట్టిర్రు. ఇది నేనంటున్న మాట కాదుల్లో దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహసారి చెప్పిన ముచ్చటే. ఆ లోపలనే పనులన్నీ ఒడిపియాలని అధికారులకు ఆర్డర్ లేచిండట కూడా ఆల్రెడీ. మార్చి 19వ తారీఖు నాడు ఉగాది అంటే పండగ పూట కొత్త దవాఖానకు రిబ్బన్ కత్తిరించి పబ్లిక్ కు ఆసరయ్యేటి ఉపాయం చేస్తున్నారు అన్నట్టు. అనుకున్నట్టయి అయ్యాలనే రిబ్బన్ కత్తిరిస్తే నిండా నెల రోజులలో ఇంకో పెద్ద దవాఖానా చూపెట్టుకునేటి భాగ్యం దొరుకుతుంది తెలంగాణ పబ్లిక్ కు. ఎక్కువ టైం లేదు కాబట్టి దవాఖానా పనులు కూడా ధనాధన నడుస్తూనే ఉన్నాయి. 23 ఎకరాలలో 6 అంతరాల బంగ్లాను 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడుతుంది గవర్నమెంట్. 3 బ్లాకులు, 1000 బెడ్లు, 30 ఐసీయూలు, ఓ 16 ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు. గుండె బీమార్లు వచ్చిన వాళ్ళకు చూపించుకునేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారట. ఇంట్లో 26 వరకు లిఫ్టులు, 220 వరకు పేషెంట్లతో వచ్చిన వాళ్ళు ఉండేందుకు బెడ్లు, 250 మంది డాక్టర్లు, 1000 మంది నర్సులు, టెక్నీషియన్లు ఉంటారట సనత్ నగర్ టిమ్స్ దవాఖాన్లా. ఏ టెస్ట్ కావాలన్నా అంట్లనే, బయటికి పోయేటి ముచ్చటే లేదట. ప్రతొక్క సౌలతులు ఉండేటట్టు కడుతురట టిమ్స్ దవాఖాను. అగా చూడలే బంగ్లా చూడడానికి కార్పొరేట్ తరీకలుంది. ట్రీట్మెంట్ కూడా అదే తరీకలుంటే తెలంగాణ పబ్లిక్ కు ఎంత పెద్ద బీమారి వచ్చినా పావుల ఖర్చు లేకుండా ఒంట్ల పానం నయం చేసుకునేటి భాగ్యం దొరికినట్టు అవుతుంది. ఇక
అల్లుడు రాలేదని అమా సాగుతుందా? గట్లనే ప్రతిపక్షం లీడర్లు లేకపోయినా సరే ఏపీల అసెంబ్లీ మీటింగులు జోరుగానే నడుస్తున్నాయి. లీడర్లంతా ఎవ్వలంతకు వాళ్ళు మేము ఏమేం పనులు చేస్తున్నామో ఎట్టెట్లా చేస్తున్నారో చెప్పుకొస్తున్నారు. అన్నిటికీ మించి ఫ్యాను పార్టీలకు బలం ఎక్కువ శాసన మండలిలా మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి మీటింగులు. సార్లంతా సై అంటే సై అంటుండ్రు. పంక పార్టీ వాళ్ళు లేకపోతే ఏంది, మా ముచ్చట్లు మాయా అన్నట్టే కూటమి లీడర్లు అంతా కూకొని అసెంబ్లీలో రంది లేకుండా మాట్లాడుకుంటారు. ఎగస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు లేకపోవడంతోని నడమ పూల పెట్టేటోళ్ళు కరువయ్యిండ్రు. అందుకే అస్సలు సప్పుడే లేదు, లొల్లి లేకుండా నడుస్తున్నది శాసనసభ. లీడర్లంతా కావాల్సినంతసేపు మాట్లాడుతుండ్రు. అందరేమో కానీ ఇక సీఎం సార్ ఏమన్నాడో చూడండి. వీళ్ళకు ఎవరన్నా భూమిని ఇచ్చేయమంటే ఇచ్చేసేయాలి, ఇవ్వకపోతే వాళ్ళ భూమి 22A కింద పెట్టేశారు. చట్టాన్ని చేసేది ముఖ్యమంత్రి, దానికి నాయకత్వం వహించేది ముఖ్యమంత్రి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఎవరికి చెప్తారు దేశ? ఈరోజు ఇక్కడ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అయిన 10 రోజులకి ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. ఎక్కడ ఉంటే పక్కన తీసుకోవచ్చు. ఆ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళది, వాళ్ళు ఇవ్వన్నారు. ఇవ్వమంటే ఆ ల్యాండ్లో బలవంతంగా హెలిప్యాడ్ వేశారు. ఆ ల్యాండ్ మళ్ళీ అడగకుండా 22A కింద పెట్టేశారు. పాత సర్కారు వాళ్ళకు గట్టిగా సురుకులు పెట్టిండు ముఖ్యమంత్రి. చిత్తం ఎట్లా చెప్తే అట్లా చేసిండ్రు అన్నట్టు గరం అయిండు. అయితే శాసనసభలో పంక పార్టీ వాళ్ళ బలగం లేదు గాని అటు శాసన మండలిలో మాత్రం బలబాగానే ఉండ్రు లీడర్లు. అందులో ప్యాన్ పార్టీ జట్టును పెద్ద మనిషి బొత్స సారు ముంగటుండి నడిపిస్తాడు. అందుకే 2 దిక్కులకు పొట్టు లొల్లు అవుతుంది అక్కడ. ఇట్లనే అంబటి సార్ అరెస్ట్ మీద బొత్స సార్కు మంత్రి లోకేష్ సార్కు నడుమ గట్టిగానే నడిచింది వాదులాట. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్ధాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ మూడు నిమిషాలు రిలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పయింది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన విజ్ఞాన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన బట్టి ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపెట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించేయండి. కాదన్నట్టు అనాల్సిన మాటలు కావు అని వెంటనే బయటకు వచ్చి బాధపడ్డాడు. అయినా సుత అంబటి సారును లోపటేసినరా అన్నట్టు మాట్లాడిండు. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి సార్ ఏమన్నాడంటే, మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో 2 చిన్న మాటలు చెప్పారు. 2 చిన్న మాటలు, అది ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటలు అండి. ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలా, మీ నాయకుడు యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్, మీ నాయకుడు అని చెప్పాను నేను. మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు, మీ పార్టీ నాయకుడు ఏమన్నాడండి? 2 చిన్న మాటల. ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటల, అంత చిన్న మాటల ఎట్లవుతుంది సార్ ఇది? గిట్లా మాటకు మాట అన్నట్టే నడిచింది జవడం. మండలిలో మంటలు పుట్టిస్తుండ్రు లీడర్లు. శాసనసభలో ప్రతిపక్షం లేదు కాబట్టి తాపకింతమంది మంత్రులు మండలి మీటింగులకు వచ్చి కూకుంటుండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళకు గట్టిగానే బదులిస్తుండ్రు. ఇక శనివారం నాడు పైసల మంత్రి పయ్యావుల సారు 10 లెక్కలు చెప్పబోతున్నాడు. మరి ఇక ఏమేం చెప్తారో, దేనికి ఎన్ని పైసలు ఇస్తారో ఏమో చూడాలి. మున్సిపాలిటీ ఓట్లల్లో గెలిచిన అభ్యర్థులల్లా ఏదో పార్టీ బీఫా మీద గెలిచినోళ్లకు ఏం తిప్పలేదు గాని సొంతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినోళ్లకే అసలు తిప్పలంతా. కాంగ్రెస్ వాళ్ళ కన్ను వాళ్ళ మీదనే, కారు పాటోళ్ల కన్ను వాళ్ళ మీదనే, పువ్వు పాటోళ్ల కన్ను వాళ్ళ మీదనే. అందుట్లా మేయరో లేకుంటే మున్సిపాలిటీ చైర్పర్సనో ఎన్నుకునేటి కాడ అంగొచ్చిందంటే ఇండిపెండెంట్. రైట్, మున్సిపాలిటీ ఓట్లలో ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిన వాళ్ళకు ఫుల్ గిరాకీ. అవు మరి వాళ్ళకున్న గిరాకీ ఎవరికి లేదు. ఓ రోజు కార్ పార్టీ వాళ్ళు, ఇంకో రోజు షెయి పార్టీ వాళ్ళు, నడమ పువ్వు పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్లను గుంజుకునేందుకు కుస్తీల మీద కుస్తీలు పడుతుర్రు. అంత గిరాకీ మరి ఇప్పుడు వాళ్ళకు. నెరి అంగొచ్చిన కాడ ఇంత ఎక్కువనే. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన వాళ్ళను క్యాంపులకు పంపించేందుకు చెయ్యని ప్రయత్నాలు లేవు, పడని తిప్పలు లేవు. ఓ రోజు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకో రోజు షెయి పార్టీ వాళ్ళు మస్తు తిప్పల పడుతున్నారు మున్సిపాలిటీ చైర్మన్
ఎన్నుకునేటి వరకు ఎవరికి కనపడకుండా దాచేతందుకు ఇస్నాపూర్ లో 3 గెలిచిరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి అండ్లవోగల్ని షై పార్టీ వాళ్ళు పొలిమేర దాటించారు కూడా ఆల్రెడీ. తతిమూలను కూడా కార్లు ఎక్కించుకొని పోతుంటే నడిమిట్ల కార్ పార్టీ వాళ్ళకు షై పార్టీ వాళ్ళకు నడుమ కయ్యం పుట్టింది. చల్ మా నాయకుడే అని వాళ్ళు, మీ నాయకుడైతే మాతో ఎందుకు వస్తాడని వీళ్ళు. అబ్బో పెద్ద సినిమానే నడిచింది రోడ్డు మీద. ఇంతలోనే పోలీసు వాళ్ళ ఎంట్రీ. ఆటోలను అటెల్లా కొట్టిరు, ఇటోళ్ళని ఇటెల్లా కొట్టిరు. మరి ఆఖరికి ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు ఎడిపోయిలో కానీ స్వతంత్ర అభ్యర్థుల కొరకు ఒక ఎగబడు కాదు అన్ని పార్టీల లీడర్లు. ఇప్పుడే కాదు ఓట్లు పడక ముందటికేంచే పోటీ చేసిన అభ్యర్థుల్ని పొలిమేరలు దాటించారు కూడా ఏడదారిపోతారో గెలిచినాకనని. అంటే నీళ్లు రాక ముంగట్నే ఆనకట్టలేసిరు అన్నట్టు. ఏ మాట కామాటే అంగొచ్చిన కాడ ఆళ్ళకున్న గిరాకీ ఎవ్వరికి లేదబ్బా. శివరాత్రి దగ్గర పడుతుందంటే శివాలయాలన్నీ భక్తులతోని కిటకిటలాడుతాయి. అందుకు పట్నాలు పల్లెల పొంటి గుళ్ళన్నీ ఇప్పటికే రెడీ అయినాయి. సున్నాలేసుడు, రంగులద్దుడు జోరుగా నడిచినాయి పనులు. పొద్దాక పూజలు, రాత్రికి జాగారం. భక్తులతోని గుడి మొత్తం కిటకిటలాడుతుంది. మరిగా గుళ్ళెనెట్ల శింగారిచ్చిండ్లు, వచ్చే భక్తుల కోసం ఎసొంటి సౌలతులు చేస్తుండ్రో అట్లా పోయార్చుకొని వద్దాం పాన్లి. మిల్క్ లైట్లు, తీరు రంగులు, చెక్కున మెరిసిపోతున్న గోపురాలు, బుగ్గల కాంతిలో వెలిగిపోతున్న గుడి. శివరాత్రి పండుగకు అంతా తయారైంది ఏములాడ రాజన్న దేవాలయం. దక్షిణ కాశీ అంటారు ఈ గుడిని. అందుకే లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లే సౌలతులు గిన చేసిరు. లడ్డూ ప్రసాదాల కాంచి సురువు చేస్తే సల్వ పందిళ్లు, శవర్బాతులు, పార్కింగ్ జాగాలు, పాయకానాలు గిట్లా అన్ని తీర్ల తయారైనాయి. ఇక ఇదే ముచ్చట మీద ఈవో రమాదేవి మేడం మాట్లాడుకుంటా మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చాము, అలాగే మజ్జిగను కూడా వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. అన్నప్రసాదము అంటే నిరంతరంగా 2 రోజులు 14, 15 తారీఖుల్లో అల్పాహారాన్ని కూడా మనం అందజేస్తున్నాము. నీడ ఉండడం కోసం వారందరికీ కూడా ఒక 3 లక్షల స్క్వేర్ ఫీట్లలో మనం కూడా వారికి నివాసానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. లడ్డూ ప్రసాదాన్ని స్వామివారి దర్శనం కాగానే ఎగ్జిట్లోంచి బయటికి రాగానే వెంటనే వారికి ప్రసాదం కౌంటర్స్ ఉండే విధంగా 10 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఇక ఇదిట్లుంటే శ్రీశైలం మల్లన్న గుళ్ళే బ్రహ్మోత్సవాలు మాజోరుగా అవుతున్నాయి. భ్రమరాంబిక అమ్మవారితో కూడి రోజుకో వాహనం ఎక్కి తిరుగుతుండు మల్లన్న. ఇప్పటిదాకా 2.5 లక్షల మంది సాములూరుని దర్శనం చేసుకుర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ నెల 13వ తారీఖు సంది 16వ తారీఖు దాకా అంటే 4 వద్దులు శ్రీశైలం గుడికి వచ్చే భక్తుల బండ్లకు టోల్ గేట్ ఉండదు అంటారు అధికారులు. ఎందుకంటే భక్తుల సంఖ్య అంతకంత పెరుగుతుంది కాబట్టి గర్ది మరింత కాకుండా ఈ జాగ్రత్త అన్నట్లు. అంతేకాదు కాలినడకన వచ్చే భక్తులను సుధా గట్టిగా చెకింగ్లు చేస్తున్నారు పోలీసులు. అడవి జాగలకు గుట్కా, పాను పరాకు, తంబాకాసు ఎవ్వరు తీసుకొచ్చినా ఊకం, ఏడబడతాడ చెత్త వేస్తామంటే కుదరదని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో శివరాత్రి సౌలతులు గట్టినే చేసిరు. 1,00,000 శివలింగాల నడుమున్న ఆత్మలింగానికి 12 నదీ జలాలతో అభిషేకాలుంటాయి. మహాకుంభాభిషేకం, 1,00,000 దీపార్చన, శాంతి కళ్యాణం గిట్లా అన్ని తీర్ల పూజలుంటాయని చెప్పుకొస్తున్నారు పెద్దయ్యవార్లు. మొత్తానికి శివరాత్రి పండుగకు గుళ్ళు మొత్తం తయారైనట్లే. మరి పూజలు ఎట్లెట్లా నడుస్తాయో ఏమో చూడాలి. మొగుల మీదికి రాకెట్లు వంపుడే కాకుండా మనుషులు గినబోయి నెలల కామానం ఉండొస్తున్న ఈ రోజుల్లో సుత ఇంకా కరెంట్ అంటే ఏందో తెలియని ఊళ్ళు కూడా ఉన్నాయి. అవునంటే కొండలు గుట్టల పొంటుండే గూడెం జనాలకు ఇప్పటికీ లైట్ బుగ్గ ఎట్లున్నదగిన సూషుండరు. అగో అసొంటి గూడాలకు కరెంట్ ఇచ్చే ఇకమత్ చేస్తుంది సర్కారు. ఇక చూడుండ్రి. అమ్మయ్యా, ఇన్నొద్దులకు కొండలు గుట్టలలో నివసించే గిరిజన గూడాల కరెంటు బుగ్గలు ఎలిగినాయి, గాలి పంకలు జరిగినాయి. పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలో చాలా గూడాలు ఏండ్ల కమానం చీకట్లే బతుకున్నాయి. అట్లా 40 ఏండ్ల సంధి చీకట్ల మగ్గిన ఆదివాసీ గోసలను పట్టించుకున్న సర్కారులు మొత్తానికి సోలార్ ప్యానెల్ తో నడిచే లైట్ బుగ్గలు బిగించారు. ఇదంతా ప్రధానమంత్రి జన్మన్ పథకం నుంచి శాంక్షన్ అయినాయి. ఎక్కడెక్కడైతే గుట్టల ప్రాంతం ఉండి కరెంటు పోలు నాటే సౌలత్ ఉండదో ఆ జాగలకు ఈ పథకం కించి కరెంట్ ఇచ్చే ఇక మధ్య చేస్తారన్నట్లు. అట్లా అటు ఇటు తిప్పల పడి కూనవరం మండలం రామచంద్రపురం అనే ఊళ్ళే సోలార్ తో నడిచే కరెంటు సౌలత్ చేసి కరెంట్ అధికారులు ఒక్కో ఇంటికి 5 బుగ్గలు, ఓ పంక, ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 ప్లగ్గులు అన్ని రూపాయి ఖర్చు లేకుండా ఇస్తున్నారట. అంతేకాదు కూనవరం ఇంకా చింతూరు మండలాలలో 6,75,00,000 రూపాయల ఖర్చుతోని ఈ సోలార్ ప్యానెల్ పెట్టబోతున్నాం. ఇక గిరిజన గూడాలకు కరెంటు బాధ తప్పినట్లే అని చెప్పుకొస్తారు కరెంట్ అధికారులు. అటు ఆజాద్ వచ్చిన కాంచి అమాస చీకట్ల బతికెళ్ళ తీస్తున్న ఊరోళ్ళు మాట్లాడుకుంటా ఇన్నేళ్లకు మా బాధలు అర్థం చేసుకున్న సర్కారుకు శనార్థులు అంటున్నారు. 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ వలస వచ్చి ఉన్నాము. మాకు కరెంట్ లేదు, ఏమి లేదు. 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మాకు కరెంట్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలతో బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడేవాళ్ళు. కరెంటు స్టార్ట్ చేసినందుకు, మాకు కరెంట్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు
నేను కోరుకుంటున్నాను. చూసిర్రా, గిరిజనుల మొఖాలు కొత్త గేసిన కరెంటు బుగ్గల కంటే ఎక్కువ వెలిగిపోతున్నాయి. గిట్లనే ఇంకా కడమ 19 ఊర్లలో ఉన్న 448 ఇళ్లలో కూడా ఇసుంటి కమతే చేస్తాం. వాళ్ళకు సూత ఎంత దబ్బినైతే అంత దబ్బిన కరెంట్ అందిస్తామని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఊళ్ళకు పోతానికి సరైన తొవ్వే లేని ఈ గూడాలల్లా పోలు నాటి కరెంట్ వేసిరంటే ఆదివాసీలు మురిసి ముప్పందు వయసుండొచ్చు పో. అదేందో ఏమో ఉత్తప్పుడు పట్టించుకోరు గాని ఫాదర్స్ డే అనగానే నాయన గురించి స్టేటస్లు పెడుతుంటారు, మదర్స్ డే అనగానే అమ్మ గురించి కవితలు రాస్తుంటారు. ఇక గిట్లా దునియాల డేలకు కొదవలేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక డే వస్తూనే ఉంటది. గిట్లనే ఈసారి దునియాల్నే బగ్గ పతార కలిగిన ఓ డే వచ్చింది. మరి ఇక దాని కథ ఏంటిది, ఏమేమి నడుస్తున్నది, అట్లా పోయి చూసేద్దాం పాన్లి. ఆగ చూడర్రే, కట్టలు కట్టి పార్సిల్ చేస్తుండ్రు. ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు, పసుపు గులాబీలు ఒక్క రంగు కాదు పోన్రి, గుత్తులకు గుత్తులు అందంగా పేర్చి బండ్లు ఎక్కిస్తుండ్రు. పువ్వుల దందా మస్తు గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు దేశం అంతా. మరిగా ప్రేమికుల రోజు అంటే పువ్వులతోనే పని. అందులో ఎర్ర గులాబీ పువ్వులకు ఎక్కలేని డిమాండ్ ఉన్నది ఈసారి. ఒక్క పువ్వు 100-150 రూపాయలకు అమ్ముతున్నారట. ఉత్తప్పుడు ఒక్క గులాబీ పువ్వుకు 20 రూపాయలు తీసుకుంటారు. కానీ ప్రేమ మత్తులో ఉన్నోళ్ళు ఎంతన్నా ఖర్చు పెడతారు. అప్పు చేసన్న కొంటారు అనుకున్నారో మరి ఎట్లనో పువ్వులు అమ్మేటోళ్ళు గానీ రేట్లయితే బగ్గ పెంచేసిండ్రు. లిల్లీ పువ్వులు, తులిప్స్ పువ్వులు 4000కు ఒక్క కట్ట అమ్ముతుండ్రట. గులాబీ పువ్వుల కట్ట 500లకు తక్కువ లేదా అంటున్నారు. అటు చాక్లెట్లు, బొమ్మలు, గ్రీటింగ్ కార్డులు, బట్టలు ఇట్లా ఒకటని కాదు, ఆఖరికి బంగారం సొమ్ములకు కూడా గిరాకీ గట్టిగానే పెరిగింది. దేశం అంతా కలిపితే ప్రేమికుల రోజుకు 1000 కోట్ల బిజినెస్ అయ్యేటట్టున్నది. అందులో ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే 100 కోట్ల పూల దంద అవుతుందని చెప్తుండ్రు. ఇంకో దిక్కు వాలంటైన్స్ డే అది అని ఇదని మగ పొలగాన్లు ఆడపిల్లలు జట కట్టుకొని రోడ్ల మీద తిరిగితే అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని కొంతమంది లాఠీలు చూపించి బుగ్గులు పట్టిస్తుండ్రు. అయితే పోలీసు వాళ్ళు మాత్రం ఎవరేం భయపడే పని లేదు, చట్టాన్ని చేతులకు తీసుకుంటే అసలు ఊకోమంటున్నారు. ఇంకింతమంది ప్రేమికుల రోజుకు ఎప్పుడు ఉండేదే ఇది అన్నట్టు కామెంట్లు రాస్తుండ్రు. ఏమైనా ప్రేమికుల రోజు మీద భలే పాయిరం చూపిస్తుంటారు మనోళ్ళు. అందుకే 1000 కోట్ల దందా నడుస్తున్నది ఇప్పుడు.